క్యాప్ తీసుకున్న తర్వాత మనం టమాటోస్ కట్ చేసుకొని వేసుకొని నెక్స్ట్ ఏం వేసుకోవాలి మమ్మీ? మంచిగా ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి. మన రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి మమ్మీ. మనం అప్పుడు రాక్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం మాత్రమే మనం సాల్ట్ వేసుకోవాలి. అవునా మమ్మీ? ఇప్పుడు వావ్, ఎంత మంచి స్మెల్ వస్తుందో కదా గాయ్స్. ఇప్పుడు కలుపుకోవాలి మనం మంచిగా. ఇప్పుడు చూడండి, కొంచెం మంచి వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం మంచి వాటర్ని పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అంటే ఎక్కువ పోయొద్దు, ఎక్కువ పోస్తే కర్రీ అయితే పాడైపోతుంది. మన కర్రీకి సరిపోయే లిమిట్ అంత మాత్రమే పోసుకోవాలి. మా మమ్మీ కర్రీ ఎంత చేసిందో అంత లిమిట్ అయితే పోసుకుంటుంది ఒక జగ్గుతో. మా మమ్మీ కర్రీ హాఫ్ లిమిట్ చేసింది కదా, సో మమ్మీ వాటర్ కూడా హాఫ్ లిమిటే పోసుకుంది కదా మమ్మీ. ఇప్పుడు మనం కొంచెం కస్తూరి మేతి అంటే మార్వాడి మెంతం అన్నమాట. మటన్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మనం మీట్ మసాలా అప్పుడు మంచిగా కలుపుకోవాలి. దాంతోపాటు ధనియా పౌడర్ వేసుకొని, దాంతోపాటు కీమా కూడా స్టార్ట్ అయిపోయింది. ఆనియన్స్, చిల్లీస్ ఇప్పుడు వేసుకోవాలన్నమాట ప్యాన్లో. ఇప్పుడు మనం పెప్పర్ మసాలా వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇది కీమా. ఇప్పుడు మనం మటన్ని కలుపుకొని మనం మూత పెట్టేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి మటన్ అనమాట. చూడండి క్లోజ్. ఇప్పుడు ఏమంటారు అది కీమాలో కొంచెం టర్మరిక్ పౌడర్. ఇప్పుడు మన కీమాలో జింజర్ పేస్ట్. ఇప్పుడు మన కీమాని కూడా సేమ్ ప్రాసెస్లో వాష్ తీసుకొని మొత్తం వాటర్ లేకుండా మనం స్క్వీజ్ చేయకుండా మొత్తం వాటర్ లేకుండా తీసేసుకొని ఈ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాం. వాటితో పాటు మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం తలకాయ కర్రీ ఎలా ఉందో చూసేద్దామా. వావ్, సూపర్. స్మెల్ చూస్తేనే అదిరిపోతుంది. అంటే టేస్ట్ ఇంకెంత బాగుందో. టేస్ట్ చేయి మమ్మీ, ఎలా ఉంది? సూపర్. టేస్ట్ చాలా బాగుంది గాయస్. కొంచెం సాల్ట్ వేసి కలిపి సైడ్కి పెట్టుకోవాలి. అలాగే మా పెద్ద మమ్మీ ఫస్ట్ చేసుకున్న మటన్ మసాలా ఏమేస్తుందో